తలుపుల మండలంలో ఫస్ట్ తురకోలపల్లి దగ్గర గంగమ్మ గుడికి కూడా ఇలాగే జరిగింది, పగలగొట్టడం, ధ్వంసం చేయడం. తర్వాత వచ్చేసి గింజరపల్లి పోయి రూట్లో గురంగులపల్లి యువతల గంగమ్మ గుడికి ఆడగుడక ఇలాగే గంగమ్మను తీయడము, శిలాశాసనం పక్కన వేయడము ఇది జరిగింది. తర్వాత వచ్చేసి జ్యోతులపల్లిలో అలాగే జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన నూతన కాలంలో ఈ గుడిని అమ్మవారి గుడిని నాశనం, ధ్వంసం చేసి పగలగొట్టేసి ఇది చేశారు. దీని మీద పోలీసు అధికారులు ఖచ్చితంగా కఠిన, ఎవరైతే దాని మన అమ్మవారి గుడిని ఇది పగలగొట్టేశారో వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు వినిపిస్తుంటున్నాం. ఈరోజు సత్యాయి జిల్లా కదిరి నియోజకవర్గం కల్పన మండలంలో మరి నూతన కాలం సమీపంలో మన అక్కదేవతలైన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు మరి ఇక్కడ పగలగొట్టి ఇకన్నా పోటులు అయితేనేమి, ఇకన్నా చీర వస్తువులు అయితేనేమి, గాజులు అయితేనేమి అన్నీ ఇక్కడ అగ్గి పెట్టడం జరిగింది. మరి ఇలాగనే కొనసాగుతూ పోతుంటే దీనిపైన చర్యలు తీసుకునే నాతులు లేరా అని మేము ప్రశ్నిస్తున్నాం. 2022 నవంబర్లో మరి తురకోలపల్లి దగ్గర పొలివేరమ్మ విగ్రహాన్ని పగలగొట్టినారు. అదే సంవత్సరం డిసెంబర్లోనే మరి గంజవరపల్లి రోడ్లో పొలివేరమ్మను పగలగొట్టారు. అదే నెలలోనే మళ్ళీ మూడవది మరి జ్యోతిపల్లి తాండా దగ్గర అమ్మవారి విగ్రహం పగలగొట్టినారు. మరి పోలీసు అప్పుడేమో చురుగ్గా పాల్గొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి మోటార్ బైక్ కూడా పట్టుకొచ్చినారు. ఆ మోటార్ బైక్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేశారే కానీ వాళ్ళు ఎవరైంది మాత్రం కనిపెట్టలేకపోయినారు. ఇలాగ జరుగుతూ పోతుంటే హిందూ సాంప్రదాయానికి భంగం కలిగించే విధంగా ఎవరిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. దీనికి ముందు దీని మీద ఇలాంటి జరుపుకోకుండా కఠినమైన చర్య తీసుకొని ఎవరైతే పాలు పంచుకొని ఎవరైతే ఈ పగలగొట్టారో వాళ్ళ పైన కఠినమైన చర్య తీసుకోకపోతేనా దీనిపైన ఇంకా ముందు దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పనేసి హెచ్చరిస్తూ పోలీసు వారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ విగ్రహాలన్నీ పగలగొట్టే వాళ్ళు ఎవరో వెంటనే కనుక్కొని వాళ్ళని శిక్షించాలని చెప్పనేసి మనం చేసుకుంటాం. నూతనగాలో పంచాయతీలో అక్కదేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. అదే ఫోటో కూడా తీసుకొని పెట్టి జరిగింది. ఎక్కడైనా లేచిన కాడి నుంచి మనం తలుచుకొని ముక్కొని తర్వాత మన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసుకోవడం జరిగింది. భగవంతుడు అంటే దేశంలో చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవడము, దేవుని పూజిస్తున్నారు. అందులో మన సత్యసాయి జిల్లాలో తల్లుపల్లి మండలంలో ఇందుకు మునుపు కూడా 2022లో తురకోలపల్లి గంజవారపల్లి రోడ్లో పులివేరమ్మ, ఆ జ్యోతులపల్లి తాండాకాడ అక్కడ ఒక గుళ్ళు, ఇక్కడ 4 విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇలా ఇంతకు మునుపు కూడా ఎవరో లక్కిరెడ్డిపల్లి వాళ్ళు ఏదో అక్కడ బండి పెట్టి తప్పించుకొని వెళ్ళిపోయారని ఆ బండిని కూడా తీసుకొచ్చి స్టేషన్లో పెడితే ఆ బండి కూడా ఇంకా స్టేషన్లో ఉందో లేదో వాళ్ళు పంపించారు, మాకేం తెలియదు. కానీ నేను ఎన్నో తూర్లు కూడా సార్ ఈ పవిత్రమైన దేవస్థానాలలో ధ్వంసం చేసుకుంటా పోతాంటే ఇది హిందువులకు చాలా చెడ్డపేరు వస్తుంది. కాబట్టి భారతదేశంలో ఎక్కడే కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పూజిస్తారు. అందులో అక్కదేవతలు అంటే మహిళల పైన కానీ మహిళలు ఎప్పుడు కూడా అంటుముట్టు జరిగితే కూడా ఆ ప్రాంతానికి రారు. అటువంటి స్థలంలో ఈరోజు సర్వనాశనం చేశారంటే ఒకరు అర్థం చేసుకోండి. ఇలా జరిగితే మీరు పోలీసులు కూడా చూసి చూడటం వెళ్ళిపోతే ఇది హిందూ ముస్లిం కూడా గలాటలు కూడా దారితీస్తుంది. అలా జరగకుండా మీరు ఖచ్చితంగా ఎవరైతే దీని మీద ఇట్లా చేస్తున్నారో దానిపైన బాధ్యత తీసుకొని దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేదంటే కులమతాలు ఏదైనా గలాటలు చేస్తున్నారా అనేది దారితీస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను దుండగులను ఖచ్చితంగా మీరు ఈ మొగులు బాధ్యత తీసుకొని ఇటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని మేము ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం.